రైతు బంధు పథకం మనం ప్రారంభిస్తే భారతదేశం తెలంగాణ చూసి నేర్చుకున్నది. అదేవిధంగా మరి మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ చేస్తే దేశం మనం చూసి నేర్చుకున్నది. అదేవిధంగా మిషన్ భగీరథ ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే పథకం తెలంగాణ ప్రారంభిస్తే భారతదేశం మన తెలంగాణను చూసి నేర్చుకున్నది. అదేవిధంగా సిద్దిపేటలో జరిగే ఎన్నో మంచి కార్యక్రమాలు చాలా మంది వివిధ నగరాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన సిద్దిపేటను చూసి నేర్చుకోవడం మనందరికీ గర్వకారణం. మరి ఆ శ్రీరాముడి దయతో ఆంజనేయ స్వామి దయతో రాబోయే రోజుల్లో మన సిద్దిపేట మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అద్భుతంగా విజయ పథంలో జరగాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామిని నేను మీ అందరి పక్షాన ప్రార్థిస్తా ఉన్నాను. సరే, ఎప్పుడైనా విజయదశమి అంటేనే చెడుపై మంచి విజయం, అంటే చెడును పారదోలి విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగ మనందరం కూడా జరుపుకుంటాం. మరి ఇప్పుడు కొద్దో గొప్ప ప్రజలు కూడా కొంత ఆలోచనలో పడ్డారు, మళ్ళీ మార్పు రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు మళ్ళీ మా ఆలోచనలకు తగిన విధంగా పాలన ఉండాలి అని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా అంతిమంగా ధర్మం నిలబడ్డది, మరి న్యాయమే గెలుస్తుంది కనుక మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా అభివృద్ధి అనేది తప్పకుండా ముందుకు సాగాలి. ఇవాళ సిద్దిపేట అనేది ఇవాళ విద్యాలయాలకు నిలయంగా మారింది, రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట మారింది. ఇవాళ ఏ రంగంలో చూసినా రైలు వచ్చింది, జిల్లా వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, జాతీయ రహదారులు తెచ్చుకున్నాం. అన్ని రంగాలుగా సిద్దిపేటను అభివృద్ధిలో నడుపుకున్నాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ అభిమానాలతో ఇంకా రాబోయే రోజుల్లో మన సిద్దిపేటను అగ్రభాగాన అందరికీ ఆదర్శంగా ఈ సిద్దిపేటను నిలపడానికి ఆ స్వామి ఆశీస్సులతో శ్రీరాముల వారి దయతో నా శాయశక్తుల నా జీవితం అంతా మీకోసమే కృషి చేస్తానని చెప్పి కూడా మరొక్కసారి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈరోజు మనం ఇప్పుడు కొద్దిసేపట్లో మరి రావణ దహనాన్ని చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఉదయమే మరి హనుమంతుడికి వెండి కిరీట ధారణ కూడా చేశాం. ఇవాళ పొద్దున్నే 8 గంటలకు ముహూర్తం బాగుందని మా రామన్న పంతులు చెప్తే పంతులు సూచించిన విధంగా చక్కటి వెండి కిరీటాన్ని తయారు చేసి ఆంజనేయ స్వామికి ఈరోజు కిరీట ధారణ కూడా చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. ఈ దేవాలయాన్ని ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. గత 20 సంవత్సరాలుగా ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయాన్ని ఇంకా చక్కగా తీర్చిదిద్దుకుంటామని కూడా మనవి చేస్తూ, మరి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానం ఎల్లవేళలా ఉండాలని కూడా ప్రార్థిస్తూ, ఈ పండుగలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మన బతుకమ్మ పండుగ కూడా అందరూ కొమర్చెరువు పోయింటారు. అద్భుతంగా మీకు మొన్న బీటీ రోడ్ కూడా వేసాం కొమర్చెరువుకి ఇటు నుంచి వెళ్ళడానికి. చాలా చక్కటి ఏర్పాట్లు, మన మున్సిపల్ కౌన్సిల్ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. చైర్మన్ గారిని, కౌన్సిలర్లను, అధికారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా అందరం కలిసి మరి ఈ నగరం, ఈ పట్టణం ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు సాగాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలంగాణ, జై శ్రీరామ్. हा आपला हक्काचा चॅनल AG न्यूज. संपादक अंबादास गज्जर. या यूट्यूब चॅनलला लाईक करा, शेअर करा, सबस्क्राईब करा. संपर्क 94 92 37 68 92.